చిత్రపురి ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు మనం 7th బ్లాక్ లో 706 లో ఉన్నాము. ఇప్పుడు లక్ష్మి గారు మనకి ఏ నైవేద్యాన్ని చేసి చూపించబోతున్నారో మనం తెలుసుకుందాము. వెళ్దామా మరి? రండి. హాయ్ అండి. వినాయక చవితి శుభాకాంక్షలు. రావచ్చా? లక్ష్మి గారు తను జాబ్ చేసుకుంటూ మంచిగా ఇంటిని చాలా అందంగా చాలా చక్కగా శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తను మొత్తం కూడా ఇంటీరియర్ డిజైన్ చాలా చూడండి. అసలు వాల్ పేపర్, ఈ పైన లైటింగ్స్, మన డైనింగ్ హాల్, యాక్చువల్గా చిత్రపురిలో ప్రతి ఇల్లు ఒక్కొక్క అద్భుతం అనుకోవచ్చండి. కాబట్టి వీళ్ళ ఇల్లు చాలా బాగుంది. అయితే ఇప్పుడు మాకు మీరు ఏ ప్రసాదాన్ని, ఏ నైవేద్యాన్ని మన చిత్రపురి ప్రేక్షకులకి చేసి చూపించబోతున్నారు? నేను ఈరోజు కొబ్బరి బెల్లం కుడుములు చేస్తాను. ఓ నైస్. కొబ్బరి బెల్లంతో కుడుములండి. మరి ఒకసారి చేసి చూపిస్తారు మా కోసం? ఓకే, వెళ్దామా వంటలోకి? బియ్యం రవ్వ, కొబ్బరి, నెయ్యి, శనగపప్పు, బెల్లం, జీడిపప్పులు నేను ఆల్రెడీ వేయించిన ఉంటే అది పెట్టాను. చూసారు కదండి. ఇప్పుడు ఈ పదార్థాలతో మనం చేయబోయే నైవేద్యాన్ని ఎలా చేస్తారో చూద్దాం. తర్వాత మనం తీసుకునే క్వాంటిటీస్ అన్నీ ఒక మెజర్మెంట్ వైజ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో అందుకే నేను ఒక గ్లాస్ని మెజర్మెంట్గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో కొబ్బరి వేస్తున్నాను. ఈ కొబ్బరి వేసిన తర్వాత మనం దీనికి ఒక్క ఉడుకు రానిద్దాం. ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. కొబ్బరి బెల్లంతో కూడిన కుడుములు లక్ష్మి గారు చేసి చూపిస్తున్నారు. ఫస్ట్ మనకి వాటర్ వేశారు. వాటర్ మసిలిన తర్వాత కొబ్బరి తురిమిందేనండి, తురిమింది వేశారు. ఇది బాగా బాయిల్ అవ్వాలా? కొంచెం మరగడం స్టార్ట్ అవ్వగానే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. ఓకే, కొంచెమే మరగాలటండి, ఎక్కువ బాగా తెల్లడం కాకుండా కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో తర్వాత ఏమేమి వేస్తారు ఏంటనేది మనకి చెప్తారు. ఓకే, లక్ష్మి గారు ఇంత మంచి వంటకాన్ని మాకు పరిచయం చేస్తున్నారు. అయితే ఒక చిన్న విషయం మీతో, యాక్చువల్గా ఈ జనరేషన్ కావచ్చు, జాబ్ హోల్డర్స్ మీరు కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, మీరందరూ కూడా కొద్దిగా కుకింగ్ సెక్షన్కి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు అనేది కొంచెం ఈ మధ్య కాలంలో మనకి కొంచెం సర్వేలు కావచ్చు. ఎందుకంటే ఎక్కువ దానికి నిదర్శనం జొమాటోలు, స్విగ్గీలు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ ఇంత బిజీ లైఫ్లో మీకు ఇద్దరు పిల్లలు అండి. ఓకే, ఏం చదువుతున్నారు వాళ్ళు? వాళ్ళ పేరు తన్వి, తపస్వి. వాళ్ళిద్దరూ 4th and 2nd standard. అబ్బో, చాలా చిన్న పిల్లలు. నీ పేరేంటండి? తన్వి. ఓకే, మమ్మీ నీకు బాగా ఇష్టమైనది చేసి పెడుతుందా? లేదు. వై? నాకు ఇష్టమైంది ఏం చేయదు. ఓకే, మమ్మీ తనకి ఇష్టమైంది ఏది చేయదని చెప్తుంది. అయినా కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఇష్టమైన వంటలు కావచ్చు, స్వీట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, తనకున్న బిజీ షెడ్యూల్లో కూడా నా పిల్లలకి చేసి పెడతానని చెప్పి మనం చెప్పారు. సరే, ఇంకా పిల్లల కంటే ఇవాళ రేపు బయట బర్గర్లు, పిజ్జాలు ఇంకా మనకు తెలిసిన ఫుడ్డే కాబట్టి దాన్ని ఇష్టపడతారు. బేసికల్గా వాళ్ళు అది చేసి పెట్టారు అనేది మనకి. అవునా అండి లక్ష్మి గారు? దానికి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చాలా ఇష్టం, నేను అవి చేయను. ఎగ్జాక్ట్. కాబట్టి ఇవాళ రేపు బయట ఉన్న ఫుడ్తో అండి మనందరికీ తెలుసు, ఒబేసిటీ ప్రాబ్లము, చిన్న వయసులోనే పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ జనరేషన్, ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్ ఉన్న మహిళలందరూ కూడా కొంచెం ట్రెడిషనల్ వంటల్ని నేర్చుకోవడం కానీ పిల్లలకి పెట్టడం కూడా చాలా అవసరం ఉంది అంట. అవునా లక్ష్మి గారు? కాబట్టి మీరు ఇప్పటికీ కూడా ప్రతిరోజు పూజ చేస్తారా? ఖచ్చితంగా. వాటర్ ఆల్రెడీ వేడెక్కింది. సో నేను ఇప్పుడు ఇందులో కొంచెం శనగపప్పు యాడ్ చేస్తున్నాను. ఇవి నానబెట్టిన శనగపప్పు. ఇవి కూడా మనం కొబ్బరితో పాటు బాయిల్ అవ్వనిద్దాం. సో దీనికి ఇంకొక వైపు మనం బెల్లం పెట్టుకుందాం. కొంచెం దీని బెల్లానికి కరగడానికి సరిపడ వాటర్ వేస్తే సరిపోతుంది. కొద్దిగా వాటర్ వేద్దాం.
ఇందులో బెల్లం వేస్తున్నాను. బెల్లం కరగనివ్వాలి మనం వేడి నీళ్ళలో. సో కరగడానికి సరిపడా కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు పక్కన స్టవ్ పక్కన వాటరు కొబ్బరితో బాయిల్ అవుతుంది, అటువైపు బెల్లము వాటర్ వేసి అది పానకం, అది పాకం అండి. పాకం అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. ఓకే, లేత పాకం వచ్చేటట్టుగా అది చేసుకుంటున్నారు. బియ్యం రవ్వ, ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వేసుకుంటాం. చూసారు కదా, ఇప్పుడు వాటర్లో బియ్యపు నూక, రవ్వ లాంటిది బియ్యాన్ని నూక చేస్తారు. జస్ట్ రవ్వ కానీ నూక ఏదైనా అనొచ్చు. దాన్ని మనం యాక్చువల్గా మిల్లులో పట్టించుకొని లేకపోతే మిక్సీలో కూడా వేసుకొని చేసుకోవచ్చు. లక్ష్మి గారు నూక అయితే మిక్సీలో వేసే చేశారట. సడన్గా ఒకప్పుడు మిల్లులు ఉండేవి మనకి, దగ్గర పిండ్లు కావాలన్నా నూకలు కావాలన్నా పట్టించుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలలో బిల్లులు ఎత్తుక్కోవాలి మనందరం కూడాను. కానీ మిక్సీలోనే ఆ నూక వేసి నూకలాగా బియ్యాన్ని రెడీ చేసి దాంట్లో వేశారు. అది చాలా దగ్గర అయింది. సో అది కొంచెం బాగా ఉడకాలి, ఉడకకపోయినా టేస్ట్ ఉండదు. అంటే యాక్చువల్గా బియ్యం ఉడకడానికి కొంచెం క్వాంటిటీ వాటర్ ఎక్కువ పడుతుంది కాబట్టి చేసేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎంత కొలత అనేది మీరు ఒకటికి రెండు సడన్గా 1 గ్లాసు బియ్యపు నూకకి 2 గ్లాసులు వాటర్ సడన్గా మనం అన్నం వండుకున్నట్టే ఇది కూడా అట్లనేనండి. అంటే దగ్గర అయిన తర్వాత ఏం చేస్తారు లక్ష్మి గారు? బెల్లం తీసుకొచ్చి దీనిలో కలిపేస్తాను. ఓకే, డైరెక్ట్గా. ఓకే, ఇది అడుగంటకుండా సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండండి. ఇది ఉడకడం కూడా చాలా ముఖ్యం. సో మనకి ఇది ఆల్మోస్ట్ మనకు ఉడికింది. సో ఇందులో మనం కరిగించిన బెల్లాన్ని అందులో యాడ్ చేసుకుందాం. ఉండలేం లేకుండా కలుపుకోవాలి. అంటే లక్ష్మి గారు ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి మీరు బెల్లం ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? 1 గ్లాస్. అంటే కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు. స్వీట్ ఇష్టపడే వాళ్ళు 1 గ్లాస్ తీసుకోండి, లేకపోతే కొంచెం తగ్గించుకోండి. ఓకే. దీంట్లో మీరు నెయ్యి యాడ్ చేస్తారు? ఇప్పుడు చేస్తాను. ఓకే. లక్ష్మి గారు ఇప్పుడు ఇవి చాలా ఇది కూడా ఫస్ట్ టైం అండి నేను చూడడం. సరిగా మేము చిన్నప్పుడు కానీ తర్వాత నాకు పెద్ద వంటలు రావు బేసికల్గా. అయినా కానీ మన ఇడ్లీ పాత్రలో కుడుములు పెడతారు, ఆవిరి కుడుములు. అవి పెట్టి తినడము, బియ్యం అయితే అది ఒకటి. మరి దీన్ని కొత్త వంటకం, కొత్త నైవేద్యం లాగా చూస్తున్నాను. కాబట్టి ఈ వెరైటీ నైవేద్యాలు కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, మీరు సడన్గా మీరే ఓన్గా క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే ఏమన్నా దేనైనా ఫాలో అవుతారు? మా మదర్ ఫాలో అయిన ప్రొసీజర్స్ ఎక్కువ ఫాలో అవుతారు. సో ఇది ఫస్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కొంచెం గట్టిగా కూడా దగ్గరకు కూడా అయ్యింది. సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. సో నెక్స్ట్ కుడుముల ప్రాసెస్కి వెళ్దాం. లక్ష్మి గారు ఇప్పుడు అది అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ చేసే ముందు ఏదైనా ఒక చిన్న మన ప్రేక్షకుల కోసం నా చిట్కా లాంటిది ఏమైనా చెప్తారు? నేను పిల్లల పర్స్పెక్టివ్లో ఎక్కువ టిప్స్ చూస్తూ ఉంటాను, వంట పర్స్పెక్టివ్లో కంటే. సో మా పెద్ద బాబు ఎక్కువ దగ్గొస్తూ ఉంటుంది, చాలా ఎక్కువ దగ్గొస్తూ ఉంటుంది. సో లవంగం పౌడర్ని కొంచెం హాట్ వాటర్లో వేసి ఆ దగ్గు వచ్చినప్పుడు నైట్ తాగిస్తూ ఉంటే కొంచెం అంటే కొంచెం ఫ్రీగా పడుకుంటారు. అది నిజంగా అది మన అదృష్టం. ఈ దేశంలో పుట్టిన వాళ్ళు మనందరికీ అదృష్టమే. లవంగం అనేది చాలా చాలా హెల్త్ సంబంధించింది, ఉపయోగపడుతుంది. అది చూడండి పిల్లలు నిజంగా ఈ సీజనల్లో కరెక్ట్గా ఇప్పుడు అందరికీ కూడా ఎవరి ఇంట్లో చూసినా దగ్గులు వస్తున్నాయి,
కోళ్ళు బాగా. సో నైట్ ఒకవేళ బాగా ఫ్లమ్ పట్టేసేసి బాగా దగ్గుతూ ఉండి పడుకోలేకపోతే కొంచెం కొంచెం పించ్ ఆఫ్ ఇట్ హాట్ వాటర్లో పెట్టి తాగించవచ్చు. లేకపోతే నేను ఒక్కోసారి కొంచెం పెద్దదైంది కాబట్టి నోట్లో ఒక లవంగం పెట్టి పడుకోబెడతాను. ఓకే ఓకే, వాటర్ అన్నా కషాయం లాగా చేసి తాపించడం, లేకపోతే నోట్లో పెట్టేస్తే దాంట్లో వస్తూ ఉండటం లాలాజలం వస్తుంది కదా, అది జస్ట్ కొంతసేపటికి అది క్లియర్ అయిపోతుంది. లోపల ఉన్న లంగ్స్ కావచ్చు లేకపోతే ఏమైనా ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ అయితే చాలా అద్భుతమైన వంట చిట్కాల కంటే కూడా హెల్త్ టిప్స్ చెప్పడం చాలా మా ప్రేక్షకులకి చాలా ఉపయోగం అండి. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మనం కుడుములు కావాల్సింది వండుకున్నాం కాబట్టి మనం నెక్స్ట్ కుడుములు ప్రాసెస్ చేసుకుందాం. కుడుముల ప్రాసెస్కి మనం ఇడ్లీ పాత్రలో చేసుకుందాం. ఇడ్లీ పాత్రలో నేను ఫస్ట్ ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి నేను పొయ్యి మీద పెడతాను. పాత్రలో వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకుంటాం. కుడుములు ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఉండలుగా చేసుకుని కుడుములు ఉడకడానికి కోసం అందులో పెడదాం. సో ఇందులో ఫస్ట్ నేను కొంచెం నెయ్యి రాసుకుంటాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడు రౌండ్గా ఇలా ఉండ్రాళ్ళ చేసుకుని కుడుములు రౌండ్ లడ్డూల్లా చేసుకుని ఓకే లక్ష్మి గారు, నేను కూడా మీకు చాలా హెల్ప్ చేస్తానండి. షూర్. ఓకే, అంటే కొంచెం వేడిగా ఉంది, చాలా జాగ్రత్తగా చేయాలి. వేడిగా ఉన్నప్పుడే చేస్తే అంటే వేడిగా ఉన్నప్పుడే అవి ముద్దలు వస్తాయి. తర్వాతనే చేసుకోవచ్చు, కానీ తొందరగా ఇలా లడ్డూ లాగా అయిపోతుంది, తర్వాత పిండి అయిపోతుంది. చూడండి, ఇలా మంచిగా ముద్ద ఇలా రావాలి. అన్నీ వేశారు, అందుకని నీట్గా ఇలా ముద్దని నీట్గా ముద్దలు చేసుకొని నీట్గా మనం ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదండి, ఇడ్లీ దాంట్లో ఇలా పెట్టుకొని చేసుకోవడం. సో మనం ఇక్కడ వాటర్ ఆల్రెడీ వేడైనవి. సో మనం ఈ లడ్డూలు కూడా పెట్టేద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని ఫిల్ చేసేసాను కదా, దీని మీద లడ్డూలాగా అన్ని పెట్టుకున్నాను కదా, దీన్ని ఆవిరికి పెట్టేద్దాం. సో ఇడ్లీ పాత్రలో మనం చేసిన ఆ ఉండ్రాలన్నీ పెట్టాము. సో ఆవిరికి మనం ఇడ్లీ ఉడికిచ్చినట్టే ఉడికిస్తాము. ఎంతసేపు మినిమం అండి? ఒక 15 minutes. ఓకే, 10 to 15 minutes ఇడ్లీ లాగానే. ఓకే ఓకే, అంటే ఇడ్లీకి ఎంత టైం అయితే మనం పెట్టుకుంటామో ఉండ్రాళ్ళకు కూడా 10 minutes or 15 minutes అయితే ఉండ్రాలు రెడీ అయిపోతాయి. ఓకేనా? ఒకటి లక్ష్మి గారు, మేము సహజంగా ఖాళీ ఉన్న టైంలో ఏం చేస్తుంటాం? ఖాళీ ఉన్న టైంలో అంటే ఏ రోజు ఛాలెంజ్ ఆ రోజు ఉంటుంది. ఒక్క రోజు వీళ్ళకి ఏదైనా నేర్పించడం కానీ, డ్రాయింగ్ చేయడం కానీ, వాళ్ళతో కూర్చొని మూవీ చూడడం కానీ. డ్రాయింగ్ చేస్తాను. నువ్వు, నీ పేరేంటి? తపస్వి. తపస్వి. తపస్వి అంటే తెలీదా? ఏం చదువుతున్నావు? ఎక్కడ? స్కూల్ కదా? ఏం క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. ఓకే, డ్రాయింగ్ వేస్తావు నువ్వు? నిజమా? ఉన్నాయా ఆర్ట్ వేసినవి? ఎక్కడున్నాయి? ఇంట్లో ఉన్నాయా? చూపిస్తావు మాకు తర్వాత. ఓకే, నువ్వేం చేస్తావు తల్లి? అంటే స్టడీ కాకుండా డ్రాయింగ్, డాన్సింగ్, సైక్లింగ్. సైక్లింగ్, ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్. ఓకే, ఇవాళ రేపు చాలా మస్ట్ అండి పిల్లలకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది. చాలా 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 ఇళ్లలో వాటికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, పేరెంట్స్ ఇవ్వట్లేదు, పిల్లలు ఇవ్వట్లేదు. చదువు 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 అని వాళ్ళని కంప్యూటర్లు ఇప్పటి నుంచే కంప్యూటర్ల ముందు ఆన్లైన్ క్లాసెస్ అయితే ఇంకా కంటిన్యూగా పిల్లలు పాపం
కంప్యూటర్ల ముందే ఫోన్ల ముందే ఉంటున్నారు. ఇప్పుడు కొంచెం స్కూల్కి వెళ్తున్నారు కదా, స్కూల్స్కి వెళ్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి మన పిల్లలు మొత్తం కూడా ఆన్లైన్ క్లాసెస్తో చాలా చాలా సఫర్ అయ్యారు. వాళ్ళు సఫర్ అవ్వడం కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా సఫర్ అయ్యారు. కాబట్టి ఖాళీ ఉన్న టైంలో పిల్లల్ని వాళ్ళకి సంబంధించిన ఇంట్రెస్ట్ ఉన్నది నేర్పిస్తుంటారు. ఇంట్రెస్ట్ అంటే వాళ్ళతో స్పెండ్ చేస్తాం కొంతసేపు, టైం స్పెండ్ చేస్తాం. ఓకే, తర్వాత ఇంకేమన్నా ప్రయారిటీ థింగ్స్ ఉంటే వాటిని చూస్తాం. మీకు ఏదంటే బాగా ఇష్టం? ఏది అంటే కంటే రెస్పాన్సిబిలిటీస్లో ఏది వయసు ఆ ప్రియారిటీస్ ఇస్తూ ఉంటాం. అంటే రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కాకుండా మీ వ్యక్తిగతంగా నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, పాటలు వినడం ఇష్టం. ఎవరి సంగీతం ఇష్టం? సంగీతం కాదు, మ్యూజిక్, విచ్ ఎవర్ రిలాక్సెస్ మీ. ఓకే, ఎనీథింగ్ కొంచెం రిలాక్స్డ్గా ఉండే మ్యూజిక్ చాలా ఇష్టం. సినిమాలు బాగా చూస్తుంటారు? తక్కువే చూస్తాను, అంతే. ఇష్టపడి కొంచెం సేపు చూస్తాను, అలానే మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఓకే, సో అదండి, పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ తను కూడా రిలాక్స్ అవ్వడం కోసం మ్యూజిక్ని ఇష్టపడుతూ అన్ని రకాలుగా, ఒకటి కాదు, అక్కడ ఉద్యోగం, ఇల్లు, పిల్లలు, తన పర్సనల్ లైఫ్ అన్నీ కూడా తను సక్సెస్ఫుల్ ఉమెన్గా లక్ష్మి గారు చెప్తుంటే తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇది ఒక 10-15 నిమిషాలు అయిపోతుంది. మనం దేవుడికి పెట్టాల్సిన నైవేద్యం కూడా రెడీ అవుతుంది. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో ఇడ్లీ పాత్రలో ఉడికినట్టుగా సౌండ్ కూడా వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దాం. లోపల వేడికి మగ్గుతుంది, అది ఇప్పుడు కూడా ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. సరేనా? సరే, అయిపోయిందండి, మనం ఓపెన్ చేసేద్దాం. ఇందులో కుడుములు రెడీ అయిపోయినాయి అండి. చూసారు కదా, ఇవి కూడా అందంగా కనిపిస్తున్నాయి. ప్రసాదం రెడీ అయిపోయిందండి. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు, బెల్లం ఉండ్రాలు. ఓకే, చూసారు కదండి, జస్ట్ 15-20 మినిట్స్లో మనకి ఆవిరితో ఉడికినటువంటి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇవి మనం లక్ష్మి గారు మీ మందిరంలో దేవుడికి కొంచెం నైవేద్యం పెట్టిన తర్వాత దీని టేస్ట్ చూద్దామండి. అప్పుడు లక్ష్మి గారి వంటకానికి మనం ఎన్ని మార్కులు వేద్దామో అప్పుడు చెప్తాం. ఓకే అండి, ఇప్పుడు మన లక్ష్మి గారు ఆల్రెడీ నైవేద్యం పెట్టేశారు. ఈ సంవత్సరం మొత్తం మీకు అన్ని శుభాలే జరగాలని, ఆ దేవుడు ఆశీస్సులు మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఒకసారి లక్ష్మి గారు చేసినటువంటి కుడుముల్ని టేస్ట్ చూద్దాం. చూశారు కదండి, ఈ బియ్యం నూకతో చేసినటువంటి ఉండ్రాళ్ళు. దీనికి ఫస్ట్ వాటర్ మసిలిన తర్వాత కొబ్బరి వేశారు. కొబ్బరి వేసిన తర్వాత మసులుతూ ఉంటే పక్కన మన బెల్లంతో సంబంధించిన వాటర్ చేశారు. ఆ తర్వాత దాంట్లో ఏదైతే కొబ్బరి నీళ్ళునో దాంట్లో కలిపి బియ్యం వేసి మొత్తం మెల్ట్ చేసి దానికి సంబంధించిన కుడుములాగా చేసి ఆవిరి సంబంధించిన ఇడ్లీ కుక్కర్లో పెట్టి చేశారు. చాలా 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 అద్భుతంగా ఉన్నాయి చూడ్డానికి మాత్రం. అయితే తింటే మాత్రం ఎలా టేస్ట్ ఉంది ఏంటనేది మీరు కూడా టేస్ట్ చేయండి, నేను కూడా టేస్ట్ చేస్తాను. ఇది కూడా మీ మమ్మీ చేసిన వంట, వినాయక చవితి స్పెషల్ మనకి, కాబట్టి టేస్ట్ చేస్తున్నాము. కాబట్టి లక్ష్మి గారు మీకు 100 వేయాలా, లేకపోతే 120 వేయాలా, లేకపోతే తినేసావా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా ఉంది తల్లి? చాలా బాగుంది. ఇందులో కొంచెం స్వీట్ కావాలంటే ఇంకొంచెం కూడా, అంటే కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం స్వీట్ వేసుకోవచ్చు, స్వీట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది సరిపోతుంది. కాబట్టి ఇది అద్భుతంగా ఉన్న ఈ నైవేద్యాన్ని ఖచ్చితంగా ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు స్వామివారికి నైవేద్యం పెట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకొని మీ కుటుంబాలు మొత్తం కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ఒక మంచి
దీన్ని నైవేద్యాన్ని మా ప్రేక్షకులకు మీరు అందించినందుకు లక్ష్మి గారు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.